హలో అందరికీ, ఈరోజు సమ్మర్ స్పెషల్ చక్కెరకాయ ఐస్ క్రీమ్ చేసుకుందాం. చక్కెరకాయ అంటే ఏమనుకుంటున్నారా? ఇదే. దీన్ని కొన్ని చోట్ల కొన్ని పేర్లతో పిలుస్తారు కాబట్టి ఇంగ్లీష్లో మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ రెడీ చేసుకుందామా? మోక్ష వాళ్ళకంతా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్తాను. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మస్క్ మెలన్ నీట్గా. ఇప్పుడు దీని లోపల ఉన్న గింజలన్నిటిని బయటికి తీసేద్దాం. ఇప్పుడు గింజలు తీసేసిన తర్వాత నీట్గా దాంతో గుజ్జు అంతా ఇట్లా సపరేట్ చేసుకుందాం. గుజ్జు అంతా తీసేసినాం చూడండి, తప్ప ఎట్లుందో క్యాప్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. స్టవ్ అంటించుకొని ఒక గిన్నె పెట్టుకొని పాలు పోసుకుందాం. మేమైతే హాఫ్ లీటర్ తీసుకుంటున్నా. ఇంకో బౌల్లో కొద్దిగా పాలు తీసుకోండి. పాలు పొంగిన తర్వాత చక్కెర వేసుకోండి మీ టేస్ట్కి తగినంత. మేమైతే ఒక 2.5 స్పూన్ అంత వేసినాము. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2.5 స్పూన్ అంత కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత పాలు బాగా కాగినాయి కదా, దీంట్లోకి వేసుకుందాం. ఉప్మాకి ఎట్లా చేస్తామో ఉండలు కట్టకుండా అట్లా కస్టర్డ్ పౌడర్ కలిపి వేసేటప్పుడు ఉండలు లేకుండా కలుపుతా వేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ చూడండి ఎంత వస్తుందో. బాగుందా? బాదాం ఐస్ అట్లా తింటే బాదాం ఐస్ ఇప్పుడు తీసుకోవాలంట. అంతా అంటే ఏమో చేసేది నువ్వు కదా, నాకేం తెలుసు. బాగా చిక్కగా వచ్చిన తర్వాత దింపుకున్నాం. ఇప్పుడు చిక్కగా అయిపోయిందంటే దించేసుకున్నాం. దీన్ని కొంచెం చల్లారి పెట్టుకున్నాము. తర్వాత మస్క్ మెలన్ దానిలో వేసుకున్నాం. చూసారా వాటర్ ఎంత వచ్చిందో దీంతో గుజ్జు తీస్తుంటే నేను చూస్తూ మిక్సీలోకి వేసి పేస్ట్ చేసిన తర్వాత చూపిస్తాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఒక 2 చుక్కలు అంత వెన్నెల ఎసెన్స్ వేసుకుని ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వచ్చిన ఐస్ క్రీమ్ వెన్నెల వేసుకున్నాను. ఈ మస్క్ మెలన్ని ప్యూరీ చేసుకుని ఇప్పుడు దీంట్లో వేసుకుని వెళ్దాం. ఎంత బాగా వచ్చిందో మస్క్ మెలన్ ఐస్ క్రీమ్. ఇప్పుడు ఈ పల్ప్ని కొద్దిగా ఈ జ్యూస్ ఎంత తీసి ఈ పల్ప్ మాత్రం అంటే వేసుకుందాం. ప్యూరీ దీన్ని కొంచెం దీంట్లోకి వేసుకుందాం. తర్వాత మీకు కావాలంటే వేసుకోండి, మేమైతే వేసుకుంటాము. మిల్క్ మేడ్ వేసుకుంటాము కొద్దిగా. మాకు స్వీట్నెస్ కొంచెం తగ్గింది, అందుకు కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి బాదం పప్పు తురుముకున్నవి తర్వాత పిస్తా పొడి
రెడీ చేసుకున్నాం. మీకు కావాలంటే పలుకులు కొరకు పెట్టుకున్నాం. వేసి చూసారా మా ఐస్ క్రీమ్ ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. బాగుంది కదా. రండి తింటారు ఐస్ క్రీమ్. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ కప్పులకి ఒక గిన్నె పెట్టుకోండి, లేదంటే దొరుకుతుంది. వావ్, ఐస్ క్రీమ్, యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్. మిశ్రమాన్ని దాంట్లో పోస్తున్నాం. ఎంత బాగుంది, నాకైతే ఇట్లే తినాలనిపిస్తుంది. అది చల్లగా ఉంటే బాగుంటుంది. సరిపోయింది. కలుపుకోండి. సూపర్గా వచ్చింది.